బ్యాక్ న్యూస్. లక్షలాది మంది ఖాతాదారులను రోడ్డున పడేసిన అగ్రిగోల్డ్ సంస్థను ఏ ఇతర సంస్థలో విలీనం చేయలేవని స్పష్టం చేసింది ఆర్బీఐ. నాన్ బ్యాంకింగ్ సంస్థలకు విలీన ప్రక్రియ వర్తించబోదని తేల్చి చెప్పింది. ఏపీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాసిన లేఖపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమాధానమిచ్చారు. అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని సెబీ ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నమ్మించి నిండా ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారం ఎటూ తేల్టం లేదు. ఆస్తులు అప్పుల వ్యవహారంపై ఓవైపు హైకోర్టులో నడుస్తోంది, మరోవైపు న్యాయం కోసం బాధితులు రోడ్డెక్కుతున్నారు. అయితే అగ్రిగోల్డ్ సంస్థను మరో సంస్థలో విలీనం చేసి బాధితులకు న్యాయం చేయాలన్న ఆశ కూడా ఇప్పుడు ఆవిరైపోయింది. అగ్రిగోల్డ్ సంస్థను మరో సంస్థలో విలీనం చేసి ఖాతాదారులకు న్యాయం చేయాలని ఏపీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆర్థిక శాఖకు లేఖ రాశారు. ఇందుకు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును ఉదాహరణగా సూచించారు. అయితే కేవీపీ అభ్యర్థనపై పరిశీలించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి మేఘ్వాల్ సమాధానమిచ్చారు. అగ్రిగోల్డ్ కు విలీనం వెసులుబాటు లేదని స్పష్టం చేశారు. నాన్ బ్యాంకింగ్ సంస్థలను టేకోవర్ చేసుకునే అవకాశం లేదని ఆర్బీఐ స్పష్టం చేసినట్లు తెలిపారు మేఘ్వాల్. కాయిలా పడ్డ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో విలీనం చేసినట్లు, అగ్రిగోల్డ్ ను వేరే సంస్థలో విలీనం చేయటం సాధ్యం కాదని ఆర్బీఐ చెప్పినట్టు లేఖలో పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని జీటీబీ, ఓసీబీలతో పోల్చలేమని ఆర్బీఐ చెప్పినట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులు డిపాజిటర్లకు తిరిగి చెల్లింపుల వ్యవహారం హైదరాబాద్ హైకోర్టు పర్యవేక్షణలో ఉందన్నారు. అయితే అగ్రిగోల్డ్ కంపెనీ, దాని డైరెక్టర్లు స్టాక్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా ఆర్బీఐ 4 ఏళ్లు డిబార్ చేసిందని వెల్లడించారు.